విజయ్ తలపతి సంగీత విడాకుల కేసు దగ్గర నుంచి విజయ్ తలపతి త్రిషాలకు ఎక్కడ చూసినా అవమానమే ఎదురైంది. జనాలు ఎంత తిడుతున్నా హీరోయిన్స్ అందరూ త్రిషాకే మద్దతు ఇవ్వడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారి విజయ్ తలపతి సీఎం పదవి గెలవడంతో ఇదంతా త్రిషా సక్సెస్ అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గానే విజయ్ తలపతి త్రిషాల సంబంధంపై చాలానే నెగిటివిటీ వినిపించింది. విజయ్ తన భార్య సంగీతకు అన్యాయం చేశారంటూ జనాలైతే ఫైర్ అయిపోయారు. కానీ త్రిషా మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. బయట జనాలు తిడుతున్నా సరే స్టార్ హీరోయిన్స్ త్రిషాకే మద్దతు పలుకుతున్నారనే చెప్పాలి. నిన్న త్రిషా బర్త్డే, దీంతో పాటు విజయ్ తలపతి సీఎం రిజల్ట్ రావడంతో త్రిషాకు డబుల్ హ్యాపీనెస్ దొరికింది. నిన్నటి రోజు త్రిషాకు మర్చిపోలేనంతగా మారిపోయిందనే చెప్పాలి. పుట్టినరోజు నాడే విజయ్ తలపతి కోసం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్న త్రిష ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు తన బర్త్డే స్టేటస్ కూడా పెట్టుకోలేదు. ఇలా సీఎం పదవి విజయ్ తలపతికి రావడంతో ఇంటికి వెళ్లి మరి కంగ్రాచులేషన్స్ చెప్పి రావడం సోషల్ మీడియాలో మనం చూసాం. అప్పటి వరకు త్రిష తన బర్త్డేనే గుర్తు చేసుకోలేదు. ఆ తర్వాతే తన బర్త్డేకి వచ్చిన విషెస్ ని రీషేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. సెలబ్రిటీస్ ఆమెతో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ విష్ చేశారు. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ స్టోరీ అందరికీ ఆకట్టుకుంది. హ్యాపీ బర్త్డే బేబీ, బహుశా నీకు ఇది బెస్ట్ బర్త్డే అంటూ రాయగా అటు మంచు లక్ష్మి కూడా ఇలా రాశారు. ఎప్పుడు అందంగా హుందాగా ఉండే త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఇంకెక్కడ ఉంటుంది. డబుల్ సెలబ్రేషన్ చేసుకోండి, ఈ రోజు అద్భుతంగా ఎంజాయ్ చేయ డార్లింగ్ అంటూ మంచు లక్ష్మి పోస్ట్ చేయగా మరోవైపు సమంత్ కూడా త్రిషకే మద్దతు పలుకుతూ ఇలా రాశారు. నిన్ను చూస్తుంటే నువ్వు కష్టాలు తట్టుకొని ఇంకా బలంగా మారుతున్నావు. ఎప్పుడు ఓడిపోని స్ట్రాంగ్ పర్సన్ వి నువ్వు అంటూ విష్ చేయడం త్రిషా విజయ్ల కోసమే పోస్ట్ చేస్తున్నారంటూ ఈజీగా అర్థమైపోతుంది. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.